హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు. నమస్కారం అండి. ఎలా నమస్తే ఉన్నారు? బాగా ఉన్నా. చాలా బాగుంది. సో, నెక్స్ట్ 'పవన్ కళ్యాణ్' గారి గురించి ఎలాగో ఇప్పుడు మాట్లాడాం గాబట్టి, ఒకప్పట్లో ఆడపిల్లల మీద అత్యాచారం జరిగితే గొంతెత్తి మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా చాలా మంది అమ్మాయిల మీద అత్యాచారాలు జరిగినా కూడా ఆయన గొంతెత్తి మాట్లాడని సందర్భాలు చాలా ఉన్నాయి అని చెప్పి కొంతమంది అంటున్నారు. దానికి మీరిచ్చే సమాధానం అది ఏంటి? ఎవరంటారు? వైసీపీ వాళ్ళు అంటారు. హ్మ్. ఇప్పుడు మనకు కొన్ని శాఖలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో హోమ్ మినిస్టర్ ఎవరో తెలుసా మనకి? ఎవరికి తెలియదు. నాకే తెలియదు. ఎవరో సుచరితట. అంటే సుచరిత ఇప్పుడు మైకి ముందుకు రాలేదు, మాట్లాడలేదు, ఏమీ కాలేదు. అలాగే ఉమెన్స్ కమిషన్ ఉండేది వాసిరెడ్డి పద్మ. 5 సంవత్సరాల్లో 3 సార్లైనా మైకి ముందుకు వచ్చిందా? 3 కేసులైనా బుక్ చేసిందా? అది ఒక ఆ పేరు చెప్పకూడదు, అటువంటి కేంద్రంగా మార్చేసింది. అంటే చెప్పుకోలేనంత సిగ్గుపడేటువంటి కేంద్రంగా మార్చింది. ఏం చక్కగా ఈవిడ వంగలపూడి అనేది వచ్చింది, తోలు తీసేస్తానంటుంది. రోజు 4 సమావేశ మీటింగులు ఏర్పాటు చేస్తుంది. తప్పు చేసేవాడిని ఎవరిని వదలనట్టుంది. అందరికీ ఛార్జ్ షీట్లు తయారు చేసింది. వీళ్ళందరూ కూడా హాయిగా జైల్లో కబుర్లు చెప్పుకోవచ్చు. ఆ స్థితికి తీసుకొచ్చింది. ఆ స్థితికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు? పవన్ కళ్యాణ్ కాదా? పవన్ కళ్యాణ్ అంటే సంబంధిత డిపార్ట్మెంట్ ఉంది, ఆ డిపార్ట్మెంట్ ని గౌరవించాలి. మనకేంటంటే తెలంగాణలో ఉన్న వాళ్ళకి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విద్యుత్ ఒకటే స్కూల్ కదా, హోమ్ అంతా వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. పేరుకి మొహమ్మద్ అలీ హోము, నిర్ణయాలన్నీ కవి తీసుకునేది. ఇక్కడ పేరుకి ఏదో సుచరిత అనే పేరు ఉంది. ఎప్పుడు రావడమే తెలియదు ఆవిడకి. ఏ మాట మాట్లాడాలన్నా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడేవాడు. సజ్జల రామకృష్ణారెడ్డికి ఏమో సారు ఆయన మహానుభావుడు అని చెప్పేవాడు మాట. అంటే వాళ్ళకి వీళ్ళకి తేడా లేదా? అయితే 3 నెలల పాలన, కూటమి పాలన అయిన తర్వాత రాష్ట్రపతి పాలన కావాలి అని చెప్పి జగన్మోహన్ గారు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సమంజసమే అంటారా? జగన్మోహన్ రెడ్డికి ఒక మానసిక వ్యాధి, ఫ్రస్ట్రేషన్, ఏమైపోతానో అనే బాధ. ఒక్కోసారి హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటా అంటాడు. తపస్సు చేసుకునే వాడికి ఇన్ని లక్షల కోట్లు ఏంటమ్మా? ఇన్ని లక్షల కోట్ల తపస్సు చేసుకోవచ్చు కదా. ఇదంతా ప్రజలకు అప్పచెప్పేసి 3 నెలలు ఆయన మాట్లాడి గుర్తులేవు. ఒకప్పుడు ఏమన్నాడు? హనీమూన్ పీరియడ్ ఒక 6 మాసాలైనా నాకు ఇవ్వకపోతే ఎలాగో వద్దండి. 6 మాసాల తర్వాత మీరు మీ దగ్గరికే వస్తాను, నన్ను గల్లా పట్టుకొని నిలదీయండి అన్నాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఇదే అసెంబ్లీలో ఏమన్నాడంటే, చంద్రబాబు, నా నిజంగా తలుచుకున్నట్టయితే నీ 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 పార్టీలోంచి 6 మందిని లాక్కున్నట్టయితే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పావు. ఆ రోజు నీ రాజకీయం తెలిసి చెప్పావా? ప్రోటోకాల్ ప్రకారం చెప్పావు. అంటే ఏమిటి? 10% కూడా లేకపోయినట్టయితే అది ప్రతిపక్ష హోదా ఉన్నది. అది నామ్స్ సర్క్యులర్ లో ఉంది. ఈ రోజు ఏం చెప్తావు? లింగు మరొకటి 11 మందిని గెలుచుకున్నావు. ఈ 11 మందిలో 10 మంది బయటికి వెళ్ళిపోతారని ప్రచారంలో ఉంది. నువ్వు వచ్చినప్పుడేమో నీకు ఎలాగిస్తారే? అందరిలాగా సామాన్యమైనటువంటి ఎమ్మెల్యేది. నువ్వు ఎక్కడెక్కడో కారాపి లోన్ రావాలి. నీకేమో పెద్ద స్పెషల్ ఫెసిలిటీస్ ఏమి ఉండవు. నా ప్రతిపక్ష హోదా లేకపోతే నేను అసెంబ్లీలో మానవే ఎవరికి కావాలి? ఇట్లాంటి ఫ్రస్ట్రేషన్ లోను 45 రోజుల్లో 36 హత్యలు అని చెప్పాడు. బానే ఉంది. బ్లాక్ రిబ్బన్ వేసుకొని మళ్ళీ తన అదేనమ్మా 36 హత్యలు అని చెప్పారు. జాతీయ మీడియా అడిగింది. అది మామూలు ఎన్డీఏ టీవీ కానీ మిగతా వాళ్ళు కానీ మామూలు ఊరుకోరు. చెప్పండి లిస్ట్ అన్నారు. ఉన్నాడు కదా అక్కడ వినుకొండలో జిలానీని, ఇంకెవరో సలీం ఎవరు ఉన్నారు, వాళ్ళు చంపుకున్నారు కదా అంటే నెక్స్ట్ అంతే. ఎక్కడ 36, ఎక్కడ ఒకటి. అందువల్ల బదనాం అయిపోయి, అంటే నిర్వీర్యం అయిపోయి, తర్వాత అక్కడున్న అఖిలేష్ యాదవ్ అని ఒక కాంగ్రెస్ వాడిని తీసుకొచ్చి పాపం ఆడు బ్రతుకు మీద నీరు పోసారు. రాహుల్ గాంధీ అఖిలేష్ యాదవ్ కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసాడు. ఎవడో వాడికి వెళ్తామని చెప్పేసి.
అయిందా? ఇక్కడ మోదీ గారిని అపాయింట్మెంట్ అడిగారు, అమిత్ షా గారిని అపాయింట్మెంట్ అడిగారు, అదలు బొమ్మ అని చెప్పారు. అంతేకాకుండా ఇమీడియట్ గా మోదీ ఏమని వార్నింగ్ ఇచ్చారంటే, ఏదో ఇండియా కూటమిలో చేరుతాం అనుకుంటాడా, రెడీ చేయండి అన్నాడు మాట. అంటే అది రాజకీయం, అది ఏదో ఎక్కడెక్కడో ఆలోచిస్తుంటే ఎలాగొద్దమ్మా ఇప్పుడు.